హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో ఒక కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఇది ఏమేమి వేసి చేయాలి, ఎట్లా చేయాలి, ఏమిటితో చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఇదిగో ఒక పావు కప్పు మైదా, పావు కప్పు గోధుమ పిండి, కొన్ని నువ్వులు, ఒక 2 ఎగ్గు అదే కోడిగుడ్లు, పచ్చిమిర్చి, కచ్చపక్క దంచిన కారం, ఇది ఉల్లికాడలు, కొత్తిమీర, ఉల్లిపాయ, ఇవన్నిటితోటి ఇంకా కూడా వేసేటివి ఉంటాయి, చూపించుకుంటా వేస్తా. ఇవన్నిటితో చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు. ఇవి ఇప్పుడైతే చేయడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే పిండి కలుపుకుందాము. ఇది గోధుమ పిండి, ఇది కొంచెం ఉంచుకుందాము, ఎందుకంటే మనం పూరి చేస్తాం కదా. ఇది పొడి పిండి పీటవిన వేసుకోవడానికి కొంచెం ఉంచిన. ఈ మైదా కూడా కొంచెం ఉంచుకుందాము, ఎందుకంటే ఈ పిండి కూడా కొన్ని వాటర్ నీళ్ళు కలుపుకొని అదే లూజ్గా కలుపుకొని కొద్దిగా సైడ్లకైతే పూరికి ఇది ఇట్లా కలుపుకొని అయితే పూరికి సైడ్లకైతే ఇది అప్లై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఉంచితే సరిపోద్ది. నువ్వులు అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అయితే ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపోను. ఒక 2 స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. పిండి అయితే అంతా ఒకసారి ఇట్లా కలుపుకొని నూనె వేసుకున్నాం కదా, ఇట్లా కొంచెము ఇట్లా మనం ఇట్లా పిసుకుతే ముద్దలాగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మనము చపాతీ పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. పిండి ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకొని ఇప్పుడైతే ఇదొక్క 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాము, సరిపోద్ది. కొన్ని ఆవాలు వేసుకుందాము, కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇవి కొంచెం వేగంగానే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయని. ఇప్పుడు ఈ ఉల్లికాడలు వేసుకుందాము. మెయిన్ ఇవే టేస్ట్కి అయితే, అందుకే కొంచెం చాలా వేసుకోవాలి. నేనైతే చాలానే వేసిన. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేగాలి, అంత దగ్గరికి రావాలి. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కూడా కలుపుకుందాము. కొంచెము ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే నేను కొంచెము ఈ మిర్చి కారం దంచినప్పుడు ఇందులో కొంచెం వేసిన. ఇప్పుడు మనం పిండి కలుపుకున్నప్పుడు కూడా కొంచెం పిండిలో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఈ ఉల్లిపాయలు ఇట్లా వేగినాక ఈ కారం వేసుకోవాలి, ఎందుకంటే కారం ఫస్టే వేసుకుంటే ఇది మాడిపోద్ది, నల్లగా అయిపోద్ది. అందుకే ఇప్పుడైతే వేసుకోవాలి. ఉల్లిపాయలు దాదాపు ఒక 80% అయితే వేగినాక వేసుకోవాలి కారము. ఇట్లా ఎందుకంటే ఇట్లా అడుపు కూడా అంటుకుంటుంది ఫస్టే వేసుకుంటే, అందుకే ఇది ఉల్లిపాయలు వేగినాకనే వేసుకోవాలి కారము. కొద్దిసేపు ఈ కారం కొద్దిసేపు గోలితే సరిపోద్ది. ఇవన్నీ ఇట్లా గోలినాక ఇప్పుడైతే ఇందులో
ఈ గుడ్లు అయితే కొట్టిపోసుకొని ఇది పొరుసు చేసుకుందాము. అదే పొడి, ఎగ్గు పొడి. ఈ ఎగ్గునైతే తొందరగా కలపకుండా కొద్దిసేపు అయితే ఇది నూనెల కొద్దిసేపు ఉడికినాక కలుపుకోవాలి. వెంటనే కలిపితే అంత చెదలు అయిపోద్ది. కొద్దిసేపు అయినాక కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే నేను ఒక 3 దంచిన కారము, కొంచెం అయితే ఎండుకారం వేసుకుందాము. అవి అంత కారం కూడా లేదు, ఒక పావు చెంచా వేసిన సరిపోద్ది. ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయితే ఇదంతా మంచిగా గోలాలి. ఎగ్ అయితే మొత్తం ఇట్లా పొడి పొడి కావాలి. మనం ఎప్పుడన్నా అన్నం గురించి చేసుకుంటాం కదా తిందామని, అన్నంలకు అట్లనైతే చేసుకోవాలి. పొడి పొడిగా మంచిగా పొడి పొడి కావాలి ఇట్లా. ఎందుకంటే నీసు స్మెల్ వస్తుంది. నీసు రాకుండా ఉండాలంటే ఇట్లా పొడి పొడిగానైతే చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఈ మైదా ఉంది కదా, ఇందులో కొంచెం అయితే నీళ్ళు వేసుకొని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం పూరికి సైడ్లకు రాసుకోవటానికి ఇది. ఇట్లనైతే అంతా మంచిగా ఒకసారి అయితే కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ లూజ్గానైతే కలుపుకోవాలి. ఈ పిండి అయితే ఒక 5 నిమిషాలు నానింది కదా, మళ్ళీ ఒకసారి అయితే ఇది కలుపుకోవాలి మంచిగా. ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది పూరి. ఇట్లా చాలాసేపు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇదైతే మనం పూరి చేసుకునే సైజు అయితే చిన్న చిన్నగా ఇట్లా బాళ్ళలాగా చేసుకోవాలి. ఇది మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు, మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే అది కొంచెం ఇది కొంచెం వేసిన, ఎందుకంటే మరి మైదా కూడా మంచిది కాదు కదా అని అది కొంచెం వేసిన. 4 అయితే అయినాయి. ఇప్పుడు ఇవి పూరి చేసుకుందాము. మరీ పెద్దగా అనిపిస్తున్నాయి, కొంచెం చిన్న సైజ్ చేసుకుందాము. కొంచెం కొంచెం తీసుకొని 5 కానీ చేసుకుందాం. అల్లది కొంచెం తీస్తే ఇంకొకటి అయింది. 5 అయితే కొంచెం అయితే పిండి వేసుకొని పొడి పిండి ఇదైతే పూరి వేసుకుందాము. వీలైనంత పలుచగా చేసుకోవాలి పూరి. ఇట్లా పూరి చేసుకొని ఈ మనం కలుపుకున్న ఈ మైదా ఉంది కదా, ఇదైతే ఇట్లా సైడ్లకు రాసుకోవాలి. చుట్టూ రాసుకోవాలి. ఇట్లా రాసుకొని ఈ మనం తయారు చేసుకున్న ఈ ఎగ్గు పొడి ఉంది కదా ఇందులో పెట్టుకోవాలి. సరిపోను, మనం పూరికి సరిపోనే పెట్టుకోవాలి, ఎక్కువనైతే వేసుకోవద్దు. ఇట్లా పూరికి సరిపోను వేసుకొని ఇట్లనైతే మలుసుకోవాలి. ఇట్లా మలుసుకొని ఇట్లా మలుసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా మలుసుకోవాలి. మనం ఎన్ని అయితే చేసుకుంటామో అన్నిటినీ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని అయితే పక్కకు తీసుకోవాలి. ఇంకోటి కూడా వేసుకుందాము. ఇది కొంచెం మరీ పలసగా అచ్చుడు సుధా కష్టమే, ఎందుకంటే నువ్వులు వేసుకున్నాం కదా ఈ పిండిలో. కొంచెం మరీ పూరి కంటే పలసగానైతే చేసుకోవద్దు, పూరి మాదిరిగానే చేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు వేసుకున్నాం కదా, అంత పలసగా రావాలన్నా కొద్దిగా కష్టమే. ఈ పలసగా వస్తుంది పూరిలాగా. ఈ పలస వచ్చినాక మళ్ళీ సేమ్
ఇదే పిండి మళ్ళీ సైడ్లకు రాసుకొని ఇట్లా ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఇట్లా సైడ్లకు రాసుకొని సేమ్ మళ్ళీ ఇట్లనే పెట్టుకోవాలి. ఇది ఇందులో సరిపోను, మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, బయటికి వెళ్తుంది. ఇట్లా సరిపోను పెట్టుకోవాలి. ఈ సైడ్లు ఇట్లా కొంచెం మలుసుకోవాలి. ఇట్లా మలుసుకొని ఈ సైడ్లు మాత్రం ఇట్లా మలుసుకోవాలి. అంతే. అన్నీ కూడా ఇట్నే మలుసుకోవాలి. ఇక ఇట్లా చేసి పెట్టుకోవాలి, తయారు చేసుకొని. పూరిలో పట్టినంతనే పెట్టుకోవాలి. ఇదైతే పెట్టుకొని సైడ్లో అయితే ఇట్లా మొత్తం ఇట్లా మలుసుకొని రెండు సైడ్లో మీకు మళ్ళీ ఒకటి కూడా చూపిస్తాను. ఇట్లా మలుసుకోండి, ఇక్కడ దాకా మలుసుకొని ఇట్లనైతే బయటికి వెళ్ళకుండా ఇది మంచిగా ఇట్లా మలుసుకోండి. ఇట్లా నిండుగా పెట్టుకొని బయటికి వెళ్ళకుండా చూసుకొని ఇట్లా మలుసుకోండి. చూసారు కదా, అట్లా సైడ్లో అయితే మంచిగా చివరి దాకానైతే ఇట్లా మలుసుకొని ఇట్లా చేసుకోండి. ఇక్కడ మంచిగా జాయింట్ అయితే ఇక్కడ మంచిగా కలపండి. అంతే. చూసారు కదా, అన్నిటినే చేసుకోండి. ఫస్ట్ అయితే అన్ని ఇట్లా తయారు చేసి పెట్టుకోండి. నేనైతే 2 ఎగ్ చేసిన కదా, 2 గుడ్లకైతే కరెక్ట్గా 5 పూరికైతే సరిపోయింది. నేను తీసుకున్న ఉల్లిపాయ, ఉల్లికాడలు, కొత్తిమీర అన్నీ కూడా 5టికి సరిపోయింది. చూసారు కదా, గిది మిగిలింది. 2 ఎగ్ అయితే తీసుకోండి, 2టికి అయితే 5 అవుతాయి. పల్లి నూనె అయితే అయిపోయింది, తీసుకురావాలి. ఎందుకంటే గాడికి పోయి తీసుకురావాలి. ఇదే ఉంది, అందుకే ఈరోజు అయితే ఒక నూనె ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. ఈ నూనెతోటి అయితే చేద్దామని చేస్తున్నా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడైతే నూనె వేడైంది చూసుకొని ఒకటొకటి వేసుకొని అయితే కాల్చుకోవాలి. ఇట్లనైతే కాల్చుకోవాలి. ఇది అన్ని సైడ్లు మంచిగా కాలాలి. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే ఇట్లా మనం తింపి వేసుకోవాలి. అన్ని సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. ఇది ఇంకోటి కూడా వేసుకుందాము. కొంచెం అయితే స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని అన్ని సైడ్లు మంచిగా కాలనియాలి. మంచిగా అంటే లోపల మనం ఈ ఎగ్గు, ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం. కానీ చేసుకున్నా కానీ ఈ పైన పిండి అయితే మంచిగా కాలాలి కదా. ఇది అందుకే మంచి అన్ని సైడ్లు కాలేదాకా కాల్చుకోవాలి. ఇంకొక సైడ్ ఇట్లా కాలినాక మళ్ళీ ఇది కూడా ఇట్లా దింపి వేసుకోవాలి. అంతే, అన్నీ కూడా ఇంతే కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చినప్పుడే ఇవి మంచిగా కాలినట్టు లెక్క. ఇదిగో ఈ కలర్ అయితే రావాలి. చూసారు కదా, ఈ కలర్ రావాలి. అన్నీ కూడా చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఈ కలర్కి వచ్చేదాకానైతే కాలాలి. ఇట్లా కాలినప్పుడే మీద మంచి క్రిస్పీగా, లోపల మంచి సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. అన్నీ అయితే ఇట్లా చేసుకోవాలి. 2 గుడ్లకు 5 అయితే అయినాయి ఇవి. చూసారు కదా, ఇట్లనైతే చేసుకుంటే ఇంట్లో పిల్లలైతే ఇప్పుడు స్కూల్లో లేవు కదా, ఇంట్లో ఉంటారు కదా, చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే చూడడానికి బాగున్నాయి, తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తగా కనపడతాయి కదా పిల్లలకు, అందుకే ఇష్టంగా తింటారు. ఎవరైనా, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినచ్చు. చూసారు కదా, ఇట్లా నువ్వులు వేసి అయితే చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ మంచిగా చూడడానికి మంచిగా ఉంటాయి. అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. ఎట్లున్నది అన్నది ఇప్పుడు ఒక్కటైతే ఓపెన్ చేసి చూపిస్తా. చూస్తారు కదా, ఇగో మీద కరకర.
సౌండ్ వినొస్తుందా? చూసారు కదా, మీద కరకర, లోపల మంచిగా మెత్తగా. చూసారు కదా, టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే తగ్గేదే లేదు. మీరు కూడా ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. ఇంతవరకు చేయని వాళ్ళైతే ఎవరైనా ఇంట్లో ఇష్టంగా తినచ్చు. ఇది ఎట్లా చేయాలి, ఈ రెసిపీ ఎట్లా చేయాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. నేను ఏమేమి వేస్ట్ చేసినా, ఎప్పుడేమి వేస్ట్ చేసినా, ఎట్లా చేయాలన్నది అయితే ఛానల్కి వెళ్ళి వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుండి చివరి దాకానైతే చూడండి. మధ్యలో అయితే క్లిక్ చేయకుండా చూడండి. వీడియో చూసినప్పుడే తెలుస్తుంది. బెల్ కూడా నొక్కండి. నేను పెట్టిన వంటలు కూడా మీకు వస్తాయి. ఇప్పుడు కొత్త వంటలు అయితే చేస్తా. ఈ వంట అయితే కొత్తదే. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఎందుకంటే ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు కదా. ఈ ఉల్లికాడలు ఎగ్గు ఇట్లా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఉంటా. మరి ఇంకా మీరు ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా, ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే చూడండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాం. ఈరోజు అయితే ఈ వంట.